అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతిని పురస్కరించుకొని శ్రీకాకుళం నగరం స్వతంత్ర సమరయోధుల స్మృతివనంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ పూర్వపు గవర్నర్ ఇందిరా ప్రసాద్, అధ్యక్షులు శాసపు జోగినాయుడు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని కొనియాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణాలు అర్పించి అమరజీవిగా నిలిచిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు అన్నారు. మహాత్మా గాంధీ బోధించిన ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన ఘనత శ్రీరాములుదన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ వెంట నడిచి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని స్వతంత్ర సమరయోధుడిగా కీర్తిగాంచిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఈ జయంతి వేడుకల్లో స్టార్ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, వాసవి తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం స్ట్రగుల్ చేసి ప్రభుత్వ అంటే మద్రాస్ ప్రభుత్వంలో చేసి ఆఖరికి ఇలా రాదని తెలుసుకొని ప్రాణాలను అర్పించడానికి తయారయ్యి నిరాహార దీక్ష చేసి మన ఆంధ్రప్రదేశ్ రావడానికి ముఖ్య కారకులయ్యారు. 1956లో మద్రాస్ స్టేట్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఆయన పాపం అనుభవించలేకపోయినా ఆయన మరణం అనేది చాలా ఘోరమైన విషయం. అయితే ఆయన తాలూకు జన్మదిన వేడుక 124వ జన్మదిన వేడుక ఈవేళ మనం ఈవేళగా మా స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులము, అలాగే స్టార్ వనితా వాకర్స్ క్లబ్ సభ్యులు, వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ సభ్యులము మేము ఆయన పట్ల గౌరవానికి ఆయన తాలూకు జన్మదిన వేడుకలు ఈవేళ చేసుకోవడానికి చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఇది ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అన్న మాట మనకి ఎలాగొచ్చిందో తెలుసుకొని ఆయన పట్ల గౌరవంగా ఉండి